అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. అదే పిఠాపురం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎక్కువగా వార్తల్లో నిలబడే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే పిఠాపురం నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లైవ్లు మీడియా ఛానల్స్ అన్నీ కూడా, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఎక్కువగా కవర్ చేసే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే పిఠాపురం నియోజకవర్గం. పేరుకి జనసేన పార్టీ అయినప్పటికి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలన్నీ కూడా మొట్టమొదటి నియోజకవర్గాల పేరెత్తగానే మొట్టమొదటి తలుసుకునేటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. సో ఇలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత భారీ మెజారిటీలతో గెలవడానికి కారణాలు చాలా రకాలైన కారణాలు ఏమి లేవు. ఒకే ఒక కారణం, అక్కడ వర్మ గారు అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున బలమైనటువంటి నేత ఉన్నాడు. ఆయనకి సీటు ఆపి ఆ సీటు జనసేనకి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి ద్వారా పోటీ చేయించడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ వర్మ గారు జనసేన పార్టీ వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా రకరకాల సందర్భాల్లో కూడా జనసేన ఎక్కడ కూడా వర్మ గారు మాకు ఆ సీటుని దానం ఇచ్చారు, ఆయన ఇచ్చి దగ్గరుండి ఓటింగ్ చేయించబట్టే మేము గెలిచామని ఎక్కడా కూడా జనసేన పార్టీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వర్మ గారు తెలుగుదేశం పార్టీ, ఆ సీటు చంద్రబాబు నాయుడు గారు ఆయనకే ఇవ్వాలి, కానీ బాబు గారు ఆయనకి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి స్థానం కావాలి కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయించడం జరిగింది. సరే, గెలిచాకైనా వర్మ గారికి ఏమన్నా అక్కడ అతిథి మర్యాదలు లేకపోతే గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయంటే అవేమి లేవు. అయితే ఎట్టకేలకు 2 రోజుల క్రితం వర్మ గారు ఆయన అనుచరుల మీద కూడా, అంటే తెలుగుదేశం పార్టీ మీద జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు తిరగబాటు పడి గొడవలు పడి కొట్టడం కూడా జరిగింది. సో ఇందులో వర్మ గారు కూడా ఉన్నారనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టారు లేకపోతే గొడవ పెట్టుకున్నారని అడగకుండా వర్మ గారికే ఫోన్ చేసి వర్మ గారికి వార్నింగ్ ఇచ్చారట. సో ఇది ఆయనకు వచ్చి బాధకు గురయ్యారు. ఇటీవల కాలంలోనే ఆయన రకరకాలుగా పార్టీలు మారాలంటూ రకరకాల ఆలోచనలతో ఉన్నప్పుడు ఆయనకి రాజమండ్రిలో ఏదో ఒక 5 స్టార్ హోటల్ నిర్మించడానికి, మేబీ కాకినాడలో రాజమండ్రిలో అనుకుంటాను, అది నిర్మించడానికి ఆయనకి భారీ అమౌంట్ తోటి ఒక టెండర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఆయనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో వర్మ గారికి కొంతవరకు కన్నీళ్లు తుడిచారు, వర్మ గారికి న్యాయం జరుగుతుంది అనేది పిఠాపురం వర్మ గారి అభిమానులందరూ కూడా కొంచెం సంతోషించిన సమయం. అయితే ఈలోగానే జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీపై దాడి చేయడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలేదు. కానీ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరగకపోయినా జరిగిందని మాత్రం ఆయన కనుక్కుంటారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అప్డేట్ ఆయనకి కావాలంటూ వివరంగా తీసుకుంటారు. మరి ఇదేం చోద్యమో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు వర్మ గారి అనుచరులు అందరూ కూడా జనసేన పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని ఎందుకు తిడుతున్నారు? వర్మ గారికి ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు? సో చేసింది జనసేన కార్యకర్తలు కదా, వాళ్ళని వదిలేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టడం ఏంటి? అంటే దీనివల్ల నెక్స్ట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కావచ్చు జనసేన కావచ్చు స్థానికంగా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్మ గారు ఏ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటీవల ఎమ్మెల్సీ ఇవ్వటం నాగేంద్రబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంలో కూడా మా తమ్ముడిని గెలిపించినటువంటి వర్మ గారు అనే మాట ఎక్కడ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు గెలిచారనే మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆయనకి టికెట్ లేకపోతే వర్మ గారు టికెట్ ఇచ్చి ఆయన గెలిపించుకున్నారు కూటమి ప్రజలు కూటమి కార్యకర్తలు అనే విషయాన్ని జనసేన ఎక్కడ కూడా బయటికి తీసుకురావట్లేదు. సో ఇది కొంత వర్మ గారికి ఇబ్బందికరంగానే ఉంది. సో అందుకే గతంలో వైసీపీలోకి వెళ్తున్నారు అనే మాటలు కూడా వినిపించాయి. కానీ ఆయన పార్టీ కోసం నిబద్ధులై గట్టిగా నిలబడ్డారు. ఇలాంటి సందర్భాల్లో జనసేన ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల వర్మ గారు
మరలా మొదటికి వచ్చారు, పార్టీ మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటూ కొన్ని మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నా సీటు దానం ఇవ్వడంతో పాటు నా మీదే నా అనుచరులనే గొడవ పెట్టుకుని కొట్టే పరిస్థితికి దిగజారినటువంటి జనసేనని వదిలిపెట్టేది లేదు, ఊరుకునేది లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం జరిగిందంట. సో దీని మీద మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే మొత్తం మీద పిఠాపురంలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి దళితులపై దాడులు కావచ్చు, పార్టీల మీద పార్టీల దాడులు కావచ్చు, రకరకాల విచిత్రమైనటువంటి కోణాలన్నీ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి జరుగుతూ ఉన్నాయి. దీని మీద మరి ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నోడిపుతారో, ఎప్పుడు ఏం చెప్తారనే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. టైం కూడా పడుతుందేమో చూద్దాం, లేదా అసలు ప్రశ్నించడేమో చూడాలి. థ్యాంక్ యూ.